మణుగూరులో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కు శంకుస్థాపన తర్వాత సీఎం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ప్రధానమంత్రితో నేను మాట్లాడతా. ఏటపాక కానీ పురుషోత్తమపురం కానీ ఎటపాక ఎగ్జాక్ట్లీ వాటి అన్నింటినీ ఆ విలేజ్ ఆంధ్రాకు అవసరం లేకుండా తీసుకున్నారు. అప్పుడు ఆదరాబాదరాగా చేసిండు. దాని మీద ఐ విల్ టేకప్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. తప్పకుండా మాట్లాడి ఆ స్థలాలు భద్రాచలానికి వచ్చినట్టయితే వాళ్ళకేదైనా అవసరం అంటే ఇంకైనా ఒకటో వారనో పోలవరానికి అడ్డం లేకుండా వాళ్ళు అనుకుంటే ఆ సహకారం కూడా చేస్తాం. ఈ పద్ధతిలో మనకు అవసరం ఉన్న దానికి అనుగుణంగా దాన్ని కూడా మాట్లాడతాం, టేకప్ చేద్దాం. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాజిటివ్ స్పందించాలని నేను ఆశిస్తా ఉన్నా. నెక్స్ట్ టాస్క్లో డెఫినెట్ ఈ విషయాన్ని రేజ్ చేస్తాం, మాట్లాడతాం. భద్రాచలాన్ని ఒక గొప్ప ప్రదేశంగా వస్తే కనీసం 3 రోజులు అనే పద్ధతి వచ్చేటట్టు మేము తయారు చేస్తాం. 100% నేను ఆధ్యాత్మిక చింతన ఉండేవాడిని, భగవంతుని మీద విశ్వాసం ఉండేవాడిని. కాబట్టి భద్రాచలాన్ని మించిన పుణ్యక్షేత్రం తెలంగాణలో లేదు వాస్తవాన్ని. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రశస్తి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం. అట్లానే కాళేశ్వరం దగ్గర కూడా ఇప్పుడు మనం అద్భుతంగా ఒక డ్యామ్ కట్టుకోబోతా ఉన్నాం. అక్కడ దాదాపు 30-35 టీఎంసీల వాటర్ ఉంటుంది. 365 డేస్ గోదావరిలో వాటర్ ఉండబోయే డ్యామ్ అది. అక్కడ కూడా సుందరమైన అటవీ ప్రాంతం ఉంది. ఆ ఆలయాన్ని కూడా గతంలోనే పెద్ద చొక్కారావు గారు బాగా చేశారు. అది కూడా అద్భుతంగా డెవలప్ చేయడానికి నేను రేపు వెళ్తున్నా అక్కడికి. అది కూడా చూస్తాం. ఈ విధంగా పర్యాటక క్షేత్రాలతో పాటు పర్యాటక టూరిస్ట్ ఆకట్టుకోవడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా పెంచే విధంగా ఇటు వైష్ణవాలయాలు కావచ్చు, మన ఆలంపూర్లో జోగులాంబ అమ్మవారి కూడా ఉంది. వాటిని విధంగా ఒక మాస్టర్ ప్లాన్ చేసుకొని అన్ని కూడా చేసుకుంటాం, ముందుకు పోతాం. థ్యాంక్ యూ సో మచ్.